ఆదోని జిల్లా ఏర్పాటు ఆందోళనలు 100వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధి కేవలం ఆదోనిని జిల్లాగా ప్రకటించడం ద్వారానే సాధ్యమవుతుందని జేఏసీ నాయకులు అంటున్నారు. ఆదోని జిల్లా కోసం జేఏసీ పోరాటం 100 రోజులకు చేరిన నేపథ్యంలో ర్యాలీ నిర్వహించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదోని ప్రాంతం వెనుకబడిపోయిందని, ప్రత్యేక జిల్లాగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. శాసనాలు చేసే శాసనసభలోనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు దూరం కావాలంటే ఈ ఆదోనిని పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గాలు సుభిక్షంగా ఉండాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తే దానికి ఎలాంటి స్పందన లేకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నవ్వుతూ ఆయన స్మైల్ చేశారు. మరి అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మిగనూరు నియోజకవర్గ పక్కనే ఉన్నటువంటి కలగట్ల గ్రామానికి ఆయన మన ఫిబ్రవరి 6వ తేదీన ప్రభుత్వ కార్యాలయంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇచ్చేస్తే మరి జేఏసీ నాయకులు అక్కడికి వెళ్ళి మరి ఈ యొక్క ఆదోనిని జిల్లాగా ప్రకటించాలంటే ఇది ఏ పార్టీలో అడిగితే ఇవ్వను, ప్రజలు అడిగితే ఇస్తానంటున్నారు. మరి ఈరోజు చంద్రబాబు గారికి నేను సూటిగా ఒకటే చెప్తున్నా, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఈ ప్రాంతాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తీసుకోండి. ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్గా మారిందా లేదా, ఇది ప్రజల కోరికనా కాదా, ఇది ప్రజల యొక్క ఆర్థికాన్ని మరి వాళ్ళ కుటుంబ విధి విధానాలను మార్చే సమస్యనా కాదా, మరి వీటన్నిటికి కూడా ఒకటే మార్గం అయ్యా, ఇది ప్రజల కోరిక. ఆదోనిని జిల్లాగా ప్రకటించండి. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజలు ఏ రాష్ట్రానికి కూడా ఉపాధికై వలసలు పోరు, వలసలు నివారించిన వాళ్ళు అవుతారు. మీరు దయచేసి చెప్తున్నాము, ఈ ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మీకు భవిష్యత్తు రాజకీయం ఉంటుంది. మీరు భవిష్యత్తు రాజకీయాల్లో మీ ప్రభుత్వం, మీ పార్టీ మరి జనాకర్షణ పొందాలంటే ఒకటే చెప్తున్నాము, ఈ ఆదోని జిల్లా